2 గ్లాసుల శనగపిండి, 1 కప్ ఆయిల్, 1 స్పూన్ వాము, 2 స్పూన్ టేబుల్ సాల్ట్, జీలకర్ర 1 స్పూన్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 10. ముందుగా చేసే విధానం: ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు, వాము, జీలకర్ర, కొత్తిమీర, సాల్ట్ అన్నీ మిక్సీకి వేసుకొని తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇది మిక్సీకి వేసి ఉంచుకున్నాం కదా, దీన్ని దీంట్లోకి వేసేసేయాలి. దీంట్లోకి వేయాలి జార్లోది. కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకున్నాం కదండి, దీనికి సరిపోయేంత ఆయిల్. ఈ 2 గరిటెల ఆయిల్ చెప్పినాను నేను, అంటే 1 గ్లాస్కి 1 గరిటె పచ్చి ఆయిల్ అండి. ఇది కాచిండేది కాదు, ఇది పచ్చి ఆయిల్ 2 గరిటెలు తీసుకున్నాను నేను. మీకు చూపించడానికి కోసం నేను ఈ కప్పుతో చూపించినాను నేను మీకు. అంతా పడుతుంది దీనికి. మీకు గిన్నె మరీ తక్కువ అనిపిస్తే గిన మీరు కొద్దిగా వేసి గోళించుకోండి. అప్పుడు మీకు ఊరు తక్కువ అనిపిస్తే గిన మీరు మళ్ళీ ఇంకా కొద్దిగా కూడా కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇది బాగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలంతా. ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి కారాల పావు అంటారండి దీన్ని. ఇలాంటిది పావు మీరు తీసుకొని దీంట్లో పెట్టేసుకొని మనము గోళించుకునేదండి. ఇప్పుడు దీంట్లో పెట్టుకుంటామంట. దీంట్లోకి ఉల్లి కట్టుకొని పెట్టేసుకునేది. అంతలోపల గోళించడానికి ఆయిల్ హీట్ చేద్దామంట. ఇది హీట్ ఎక్కేపాటికి మనము పావులోకి పెట్టుకొని తయారు చేసుకుంటాం. అంతలోపు చూసారు కదా, ఇది ఇంత మాత్రమే ఉండాలి మనకి, పూర్తి గట్టిగా కూడా ఉండకూడదండి ఇది. ఇలాంటి పావు తీసుకొని మనం పెట్టుకోవాలి. ఇట్లా ఉల్లి కట్టేసుకొని మనం దీంట్లోకి నింపుకోవాలి. చాలా గట్టిగా ఉంటే కూడా మనకి తిప్పేకి చాలా కష్టం అవుతుందండి. దానికి కొంచెం ఇట్లా స్మూత్గా ఉండాలి. ఇట్లా స్మూత్గా ఉంటే మీకు ఈజీగా పావు కూడా తిరుగుతుంది, తిప్పడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఇలా పెట్టుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కుతానే మనం దాంట్లోకి తిప్పేసుకునేదే. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కారాలు. మా అమ్మ చాలా బాగా చేసేది. ఇది నేను మా అమ్మతో నేర్చుకున్నానండి. నేను ఇది ఐటము మసాలా కారాలండి. ఇది కర్ణాటక స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తయారు చేయండి, ఎలాగుంటుందనేది మీరు నా కామెంట్ రూపంలో కూడా తెలపండి. 10 నిమిషాల్లోనే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలాగా పావు తిప్పుకోవాలి. ఇలా పావు తయారు చేసుకున్నాం కదా మనము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కితేనే, ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూద్దామంట. అంతలోపల ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పావుతో పిండుదామంట. చూడండి, పావు పట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోండి, కావు వస్తుంది. కొంచెం పైనుంచి ఇట్లాగా తిప్పుతూ, నిదానంగా తిప్పుతూ, ఆయిల్లోకి ఎంత పడితే అంత మీరు తిప్పుకోవచ్చు.
చూసారా, ఇది కొద్దిగా రోస్ట్ అయ్యేంత వరకు తిప్పొద్దండి. కొద్దిగా లైట్గా ఇట్లా షేక్ చేయండి అంతేగాని తిప్పేది మాత్రం తిప్పొద్దండి. తిప్పితే మళ్ళీ ఇరిగిపోతుంది. ఇది ఇట్లా కొద్దిగా రోస్ట్ అవుతూ ఉంది కదా, ఇప్పుడు కొంచెం మనం తిప్పుదామంటే ఇట్లా కొద్దిగా, లేకపోతే ఒకటే దగ్గర రోస్ట్ అవుతూ ఉంటుంది. ఇది చూడండి ఎంత ఈజీగా మసాలా కారాలు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇప్పుడు తిప్పుదామంట కొద్దిగా గోళ్ళని. చూసారా, ఇప్పుడు ఒక పక్కల రోస్ట్ అయింది కదా, మళ్ళీ ఇంకొక పక్కకి మనం నిదానంగా టర్న్ చేయాలి. చూసారా, ఇంకొక పక్కలు కూడా ఇలాగే టర్న్ చేసినాం కదా. అది గోలిన తర్వాత మనం తీసేసి అన్నిని ఇలాగే తయారు చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మధ్య ఈ కరోనా నుంచి మనం బయట తినే ఫుడ్ దొరకడం లేదు కాబట్టి ఇంట్లోనే 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. మా రెసిపీ అన్నీ మాకు చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. ప్రతి ఒక్కటి మీరు వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు అన్నీ ఈజీగా అనిపిస్తుంది, మీకు చూడాలని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది రోస్ట్ అయిపోయింది, స్టవ్ తగ్గిద్దామట, తీసేద్దామట. నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం మళ్ళా. చూసారా, చూసారా ఎంత బాగుంది కదా. చూడండి ఆయిల్ కూడా పట్టలేదు, చాలా గట్టిగా వచ్చింది, బాగా స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు మీకు ఒకటి నేను చూపిస్తాను. నేను మీకు గిన ఆయిల్ తక్కువ అనిపించింది అట్లా అనిపిస్తే మీరు కొద్దిగా ఒకటి గోళించి చూసుకున్న తర్వాత కొంచెం మీరు మళ్ళీ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలాగ ఒక ప్లేట్ తీసుకొని ఉంటుందన్నమాట. చూసారు కదండి ఎంత ఈజీగా వచ్చిందో. ఇలాగే అన్నీ చేద్దామట. ఇంతే అండి, మసాలా కారాలు తయారైపోయినాయి. మనకి ఎప్పుడైనా కానీ రోస్ట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మీరు గోళిచ్చేటప్పుడే మనం ఇలాగ ముడితే అప్పుడే గట్టిగా ఇట్లా మనకి గట్టిగా వస్తుంది. అలాగ వచ్చిందంటే మనకి రోస్ట్ అయినట్లు, లేకపోతే పిండి బిడిని ఉంటుంది, అప్పుడు రోస్ట్ కాలేదని అర్థము. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు ఇంట్లో తయారు చేసుకొని చూడండి, ఎలాగొస్తుంది అనేది మా కామెంట్ రూపంలో తెలపండి. అలాగే లైక్ చేయండి. మరి ఇన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫర్ టుడే.